హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో ఈరోజైతే నేను వీడియో పెట్టడానికి కారణం వచ్చేసరికి కొన్ని మిషన్స్ వచ్చేసినాయి మన దగ్గరికి. వారంటీ ఉండి బిల్స్ ఉన్న మిషన్స్ వచ్చినాయండి ఇప్పుడు మన దగ్గరికి. 450 అండ్ 550 చాలామంది అడుగుతున్నారు మిషన్స్ కావాలి అని చెప్పి. సో వచ్చినాయండి. ఎవరికైనా కావాలంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకొకటి సారీ అండి, దివ్య గారు అండ్ పద్మ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ఫీడ్బ్యాక్ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇట్ మీన్స్ ఏ లాట్. నాకు అసలు చాలా థ్యాంక్స్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు అంత ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇట్లానే మీ బిజినెస్ ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను నేను. సో అండ్ ఇంకోటి ఏంటంటే అండి, యాక్చువల్లీ నిన్నటితో నేను సెకండ్స్ పెట్టాలి అనే థాట్ని వదిలేసుకుందాం అనుకున్నానండి. ఎందుకు అంటే కొంతమంది మాట్లాడే విధానం బాగోట్లేదు. ఈ మధ్యకాలంలో నేను చాలా సార్లు చెప్పాను వీడియోస్లో, టైంపాస్ కాల్స్ చేయొద్దు అని చెప్పి. టైంపాస్ కాల్స్ అంటే ఏంటి అంటే, కొంతమంది కాల్ చేస్తున్నారండి, చేసి ప్రైస్ చెప్పమంటున్నారు. సర్లే పోనీ చెప్తాము. ఇప్పుడు వేరే చోట నాకు ఇంతకు వస్తుంది అంటే మరి మీరు అక్కడికే వెళ్ళి తీసుకోవచ్చు కదండి. నాకు కాల్ చేసి నా 5 నిమిషాలు నా టైంని, నా బుర్రను పాడు చేయడం ఎందుకండి? జస్ట్ కామన్ సెన్స్ కదా. నా బుర్ర పాడు చేయడం ఎందుకు? ఇప్పుడు మీకు నిజంగా వేరే చోట వస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకోండి. నేనేమి ఇక్కడికి వచ్చి నాకు తీసుకోండి అని చెప్పి నేనేం మిమ్మల్ని బతిమిలాడలేదు కదా. అంత ఇబ్బంది పెడుతూ నేను మీలాంటి ఒక మనిషినే కదా. మిమ్మల్ని కూడా వచ్చి మీరు ఏదో స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటారు, మీరు 250 200 చెప్తారు బ్లౌజు. నేను వచ్చి పక్క వీధిలో 50 రూపాయలు కుడుతున్నారు, కొట్టండి అంటే మీకు ఎంత కోపం వస్తుందండి. నేను చెప్పేది అది. ఇవే టైంపాస్ కాల్స్ అండి నాకు వస్తున్నది. ఇప్పుడు వేరే చోటన వస్తుందంటే అసలు నేను అర్రే వెళ్ళి బేసిక్గా తీసుకోండి అంటున్నానండి నేను. అలాంటి టైంపాస్ కాల్స్ అస్సలు చేయొద్దు. చాలా విసిగిపోయా. యాక్చువల్లీ నిన్నటితో నేను ఆపేద్దాం అనుకున్నానండి. బట్ కొంతమంది కాల్స్ చేసినప్పుడు వాళ్ళకి చెప్తుంటే, లేదు మేడం మాకు కావాలి, పెట్టండి, చాలా యూజ్ అయ్యింది. ఇంకా నా దగ్గర ప్రీవియస్గా తీసుకునే చాలామంది కస్టమర్స్, ఆల్మోస్ట్ ఆల్ 20 to 25 మెంబర్స్, లేదు మేడం మీ వల్ల మా బిజినెస్ చాలా బాగుంది అవన్నీ చెప్పినప్పుడు ఓకే, ఇప్పుడు వాళ్ళే కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా బాగుండాలి అనే ఉద్దేశంతో నేను మళ్ళీ పెడుతున్నానండి. ఇప్పుడైతే మిషన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ప్లీజ్ కాల్స్ చేయండి. ఇప్పుడైతే ఏం ఇబ్బంది లేదు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే కనుక ఇక్కడ నుంచి నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను, ఏమనుకోవద్దు. సో ఇప్పటి నుంచి అయితే కాల్స్ చేయండి, ఏం పర్వాలేదు, నేను చెప్తాను, ప్రతిదీ ఇన్ఫర్మేషన్ చెప్తాను. అండ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏమైనా తప్పుగా మాట్లాడితే సారీ అండి. అంటే నా బాధ నేను చెప్పుకున్నాను అంతే.